హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు పండగల్లో ఎప్పుడు రొటీన్గా పాయసం పరమాన్నం కాకుండా ఈరోజు రవ్వతో పాయసం ఈజీగా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కావాలండి, తక్కువ టైం కూడా పడుతుంది. సో ఇలా చేసి ఒకసారి మీ పిల్లలకైతే పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక కడాయి తీసుకొని సో దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడయిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం అలాగే కిస్మిస్ వేస్తున్నానండి. సో ఈ రెండు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి ఒక టీ గ్లాస్తో తెల్ల రవ్వ వేసుకోవాలండి, తెల్ల ఉప్మా రవ్వ. సో దీన్ని వేసుకున్న తర్వాత ఈ నెయ్యిలో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇది మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు కూడా ఈ రవ్వను మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో ఇందులోని 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక 2.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఈ రవ్వను బాగా ఉడికించాలండి. సో ఈ రవ్వ ఇలా దగ్గర పడి ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు చిక్కగా ఉన్న పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలిపిన ఈ పాలల్లోకి కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్. సో కలర్ కొంచెం చేంజ్ అవ్వడానికి కుంకుమ పువ్వు వేసాము. సో ఇలా వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. సో ఈ రవ్వ ఈ పాలల్లో ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. సో ఈ రవ్వ మొత్తం పాలలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన తీపికి సరిపడగా బెల్లం పొడి కానీ లేదా పంచదార కానీ వేసుకోవాలండి. సో దీంట్లో వేసిన తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకొని సో దీన్ని వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని ఈ పండుగల సీజన్లో ప్రదంగా కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఒకసారి ఈ విధంగా పాయసం ట్రై చేసి చూడండి. సో ఇలాగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్తో దీన్ని గార్నిషింగ్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.